మీరు ఏది కావాలన్నా కూడా రాప్తాడు నియోజకవర్గంలో కుప్పంతో సమానంగా మన రాప్తాడు నియోజకవర్గం కూడా మనం డెవలప్ చేసుకున్నాం. అదే కాకుండా ఇక్కడ ఎక్కువ రైతన్నలు ఉన్నారు. నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు సోదరులు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన చెరువుకు నీళ్ళు ఇచ్చాం. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రైతన్నలంతా కూడా పంటలు పెట్టుకొని బంగారు పంటలు తీసిన రైతన్నలు మన అంపాపురంలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక సైకో సీఎం వచ్చిన తర్వాత, చిన్న సైకో రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా రైతాంగం అంతా కూడా ఈ రోజు మూలపడిపోయే పరిస్థితులు ఏర్పడినాయని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఏదో వీఆన్ వస్తే మన తోటంతాయన వస్తే ఏదో చేస్తారని కూడా జనాలందరూ కూడా ఓట్లు వేశారు. కానీ వాళ్ళందరికీ కూడా చూపించింది ఈరోజు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు 0 అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళు చేశారు. కనీసం మన రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడంటేనే అభివృద్ధి, ఈరోజు రాప్తాడంటేనే అవినీతిగా ఈరోజు రాష్ట్రంలో ముద్ర అయిందని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. అవినీతిలో నంబర్ 1 సైకో, అవినీతిలో నంబర్ 1 తోపు బ్రదర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే ప్రాంతాల్లో కూడా చాలా మంది మీద కూడా ఇబ్బంది పెట్టి ఏదైనా అడిగినా కేసులు పెట్టడం, ప్రాంతాలు కూడా ఇబ్బంది పెట్టడం, అన్నదమ్ములకు కూడా గొడవ పెట్టడం, భూమి ఉంటే కూడా లావాదేవీలు చేసుకొని ఆ భూములు కూడా లాక్కునే కుటుంబం ఒక తోపు కుటుంబం అని ప్రత్యేకంగా కూడా మీకు చెప్తున్నాం. కనీసం నియోజకవర్గానికి ₹1 ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు. ఆయన 24 గంటల సేపు ఆయన కడుపు నింపుకుంటేనే సరిపోయింది. కానీ ప్రజలందరినీ కూడా ఆదుకుందామనే నాయకుడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు కాదని చెప్తున్నాం. ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్గా చెప్తున్నా, మీరందరూ కష్టపడి మీరు మీ సొంత డబ్బులు పెట్టి మీ సైకో ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. కనీసం మీరు వాళ్ళ ఇంటి దగ్గర పోతే కూడా మాట్లాడించే పరిస్థితులు కూడా లేవని వైఎస్ఆర్ సోదరులు కూడా చెప్తున్నాం. మీరు కూడా నమ్మండి అయ్యా. రాష్ట్రాలు ఇక్కడ మన అంపాపురంలో మా తెలుగుదేశం లీడర్లు వచ్చిన ఏ పని కావాలన్నా కూడా పనులు చేసి పెట్టాం. మా లీడర్లందరూ కూడా పార్టీ ఖచ్చితంగా పనులు కూడా చేసి పెట్టారు. మాకు డెవలప్ కావాలక్క అంటేనే డెవలప్ కూడా చేశాం. మా చెరువుకు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చినామని మేము కూడా వైఎస్ఆర్ లీడర్లు చెప్తున్నాం. అయ్యా మీరు ఈ రోజు పోయి మీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ₹1 పనైనా మీరు తెచ్చారా అని వైఎస్ఆర్ లీడర్లు కూడా అడుగుతున్నాం. ఏదన్నా అయితే గొడవలు పెట్టుకునే వస్తారు. మీరు గొడవలకి మీరు సిద్ధంగా ఉన్నారేమో, మేము లేవు. ఎందుకంటే మేము మంచి మెజార్టీతో గెలవాలనేది నా కార్యకర్తలు గారు మన లీడర్లు కూడా గట్టిగా పని చేస్తున్నా. మంచి మెజార్టీతో రాష్ట్రాల్లో ఈ రోజు అంపాపురం చూసిన తర్వాత మంచి మెజార్టీతో కూడా గెలిచామనే విషయం వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్తున్నాం. చాలా వరకు ఇదే గ్రామంలో చిక్కి మనకి గొడవలు పెట్టుకుంటారు, అన్నిటికీ కూడా కేసులు పెడతారు. స్టేషన్ చుట్టూ కూడా ఎన్నోసార్లు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇబ్బందులు పెట్టారు. భూములు లాక్కుంటారు, ఇంటి పట్టాలు ఇస్తారు. ఇదెక్కడ న్యాయమో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాం. ఈ సైకో ప్రభుత్వం ఉంటే ఇంకా మన భూములన్నీ కూడా లోన్లు పెట్టి ఆ డబ్బులతో కూడా వీళ్ళే వేస్తారని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ ప్రకాష్ మీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఏదైతే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, హౌసింగ్ లో మాఫియా, ఉపాధి మాఫియా కూడా మీరు చేశారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు దందాలు చేశారు. హైవే అంతా కూడా దందాలు చేశారు. నిన్న దినం ఒక ఆయన వచ్చారు బాబు, రాత్రి 11 గంటల పెద్ద ఆయన చెప్తున్నారు 4.5 ఎకరమ్మ నాది. హైదరాబాద్ పిలిపించి మీటింగ్ పెట్టారు. నా భూమి రాసి వాళ్ళంతా 50 కోట్లు చేస్తుంది తల్లి నాది. నేను ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా నన్ను వదలలేదు. నాకు భూమి రాసిస్తావా పెద్ద అని అంటున్నారని కూడా చెప్తున్నారు. పేదవాళ్ళు, ఒక ఉప్పరి కులస్తుల వాళ్ళు, అలాంటి వాళ్ళు కడుపులు పట్టే వ్యక్తే ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం అని కూడా చెప్తున్నాం. ఇక్కడ జాకీ వచ్చిందండి, జాకీ పరిశ్రమ
ఉద్యోగ అవకాశాలు కలిగేది. అలాంటి జాకీని కూడా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాకీ కూడా ఈరోజు తిరిగి తెలంగాణకు కూడా వెళ్ళిపోయింది. ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ మీరు గెలిపిస్తారా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం. దయచేసి అలాంటి వాళ్ళు కూడా వస్తారు, గ్రామాల్లోకి డబ్బులు తీసుకొని వస్తారు. వాళ్ళ అబ్బ సొమ్మేనివ్వరు మనకి, మన సొమ్మ కొట్టేసిన సొమ్మంతా వాళ్ళు డబ్బులు ఇచ్చిన తీసుకొని సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా మహిళలు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రభుత్వం వస్తేనే సైకో ఎమ్మెల్యే అయితేనే ప్రతి ఒక్క సభ్యురాలతో కూడా 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల లెక్క వసూలు చేశారు. ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ చేశారు, భూ దందాలు చేశారు. ఒక్కసారి మా మహిళా సోదరిమణులందరూ కూడా వినాలి. మీ డబ్బులతో 4 సంవత్సరాలైనా దోసుకున్నాడు, బాగా దండుకొని డబ్బులు కూడా సంపాదించారు తల్లి. కానీ నేను కూడా మీటింగుల్లో మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళా అమ్మ డైరీకి భూమి పూజ చేస్తాడు ఒక సైకో. ఆ రోజు నేనే మాట్లాడుకోనంటే మీ డబ్బులు ఇంతవరకు ఇచ్చేది లేదు, అవి కూడా మామ చేసిండు. ఈ రోజు ఆయన తిరిగి మన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఇచ్చిన ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు మా మహిళలకు కూడా వెనక్కి ఇవ్వాలని నేను ఎంపాపల నుంచి సైకో కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. అమ్మ డైరీ అనే పెట్టారు, నాన్న డైరీ కూడా లేదు. అమ్మ డైరీని పెట్టిన తర్వాత దానికి కూడా ఒక బీసీ మహిళని చైర్మన్ చేస్తామన్నారు. కానీ వాళ్ళ అమ్మని తీసుకొని ఇక్కడ చైర్మన్ చేశారు. వాళ్ళ నాయనేమో సింగిల్ విండ్ అధ్యక్షుడు, ఆయనేమో ఎమ్మెల్యే, వాళ్ళ వద్దనేమో ఆయనకు ఒక గవర్నమెంట్ పోస్టు. ఒక్కసారి వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఒకే కుటుంబంలో 4 పోస్టులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటని వైఎస్ఆర్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మా మహిళల సొమ్ము కూడా వెనక్కి ఇవ్వాలా. ఆయన ఏదైతే మన పేదవాళ్ళ నుంచి తిన్నారో మన ప్రభుత్వం వస్తేనే అవన్నీ కూడా వెనక్కి ఇప్పించే బాధ్యత అది నేను కూడా తీసుకుంటానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, పరిటాల సునీతమ్మ కూడా ఎమ్మెల్యే అవుతుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. అయిన తర్వాత సార్ కూడా కొన్ని స్టేజ్ పెట్టారు. మన రైతుల కోసం, మన మహిళల కోసం, మన యువత కోసం, వృద్ధుల కోసం కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ప్రతి ఒక్క రైతులకు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తామనే ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటు ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాలకి 15,000 రూపాయలు ఇస్తామని, 1,500 రూపాయలు ఇస్తామని మా మహిళా సోదరిమణులకు చెప్తున్నాం. ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాం. ప్రతి ఒక్క మహిళ బస్సు ప్రయాణం కూడా మనకు ఫ్రీ తల్లి. అనంతపురం జిల్లాలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ప్రయాణం కూడా మనం చేసుకునేలాగా చేసిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఆ రకంగా అమ్మఒడని చెప్పి కేవలం ఒకరికే ఇచ్చారు. మన అన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకం కింద కుటుంబంలో 4-5 మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్న అందరికీ కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ పెట్టారు. చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళు. మీకు ఉద్యోగ అవకాశాలు దాదాపు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనుకున్నాం. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ పూర్తయిందో అలాంటి పిల్లలకి భార్యాభర్త ఇద్దరు ఉన్నా వాళ్ళకి ఒక్కొక్కరికి 3,000 ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఎవరైతే బీసీ ఎస్సీ ఉన్నారో వాళ్ళు కూడా 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ కూడా అందజేస్తాం. ఎవరికైతే ఈరోజు 3,000 వస్తుందో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి నెల 6,000 రూపాయలు వాళ్ళకు కూడా అందజేస్తాం. ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానికిస్తాం, చంద్రన్న సంక్రాంతి కానికిస్తాం, రంజాన్ తోపా ఇస్తాం.
ఇసుక ధర కూడా ఇసుకకి ₹1 కూడా మీతో తీసుకోకుండా ఫ్రీగా ఇసుక కూడా ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఎవరికైతే ఇళ్లలోని నిరుపేదలు ఉన్నారో వాళ్ళు కూడా 2 సెంట్ల స్థలం ఇస్తూ ఎన్టీఆర్ గృహం కూడా ఇస్తామని, ఇల్లు కూడా ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఈ రకంగా ఎవరికైతే రేషన్ కార్డు తీశారో రేషన్ కార్డులు తిరిగి మళ్ళీ ఇప్పిస్తానని కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి పెన్షన్ లేని వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం. జూలై నెలలో మాత్రం ఈ రోజు పెన్షన్ వచ్చిన వాళ్ళకి ₹7,000 మీకు పెన్షన్ అందజేస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఏదైతే గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా నెల ₹10,000 కూడా ఇస్తామని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. అందుకని చాలా వరకు సంక్షేమ పథకాలు పెట్టారు. ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళు కూడా మనం న్యాయం చేస్తాం. ప్రతి నెల 1వ తారీఖు వస్తేనే వాళ్ళు కూడా శాలరీ పడేలాగా చేస్తామని ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇవన్నీ కావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు రావాలి. మన రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కానీ, ట్రాక్టర్ కానీ సబ్సిడీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఇవన్నీ కూడా వస్తాయని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకుందామని మన గ్రామంలో ఉండేవాళ్ళు చాలా మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కూడా చేస్తున్నారు. అలాంటి పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఈ నెల 13వ తారీఖు కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి మా అక్కలకి, చెల్లెళ్ళకి, వదిళ్ళకి అందరికీ కూడా నేను